మొదటి నుంచి ఆంధ్ర తెలంగాణకు నీళ్లు దక్కద్దు, తెలంగాణకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కితే ఆంధ్ర ప్రాంతానికి రావనే ఒక దుర్మార్గంతో చేస్తున్నటువంటి పనులు కొనసాగుతున్నాయి. మీకు దక్షిణ తెలంగాణ వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో కాకుండా మొట్టమొదటిగా ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా మొదటి నుంచి విషయం చెబుతున్నారు చంద్రబాబు ఏజెంట్లు. తర్వాత కొంత ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే మొదటి నుంచి కాళేశ్వరాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అది నష్టదాయకమైన ప్రాజెక్ట్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మనకు ప్రశ్న వేసుకోవాలి. మొదలు ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర కడితేనే వయబుల్ అని చెప్పడము, తద్వారా తుమ్మిడిహెట్టి తర్వాత వస్తున్నటువంటి మొత్తం నీళ్లు మనకి తెలంగాణకు దక్కకుండా ఆంధ్రాకు వెళ్ళిపోవాలనేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా తుమ్మిడిహెట్టి జరగాలి. ఒకవేళ అట్లా మీరు జరపకపోతే మీరు అవినీతికి పాల్పడ్డట్టు అని ఒకటి తెలంగాణ నాయకత్వం మీద అవినీతి ముద్ర వేసి ప్రాజెక్టులను కొనసాగకుండా చేయాలనేటువంటి ఒక మానసికమైన ఒత్తిడి తీసుకురావడం. మీరు ఇక్కడ కడితేనేమో సరే అంటే ఆంధ్రాకు నీళ్లు పోయేటట్టు కడితేనేమో మంచిది, లేదు ఆంధ్రాకు నీళ్లు పోకుండా ఎక్కువగా మనకు నీళ్లు వచ్చేటట్టుగా బడ్జెట్ పెంచి మనకు నీళ్లు తెచ్చేటట్టు ఉంటే దీనిలో మొత్తం అవినీతి జరిగిందని చెప్పి ఒక ప్రచారం చేయడం ద్వారా మానసికంగా ప్రెజర్ చేసి ఎక్కడ చేసేటువంటి ఒక ప్రయత్నము కాళేశ్వరం విషయంలో జరిగింది. ఇప్పుడు సేమ్ కృష్ణ మీద కడుతున్నటువంటి దాని మీద కూడా ఇప్పుడు జూరాలలో కట్టాలంటారు. జూరాలలో కట్టాలి, తుంగభద్రను ఆంధ్రకు వదిలిపెట్టాలి, లేకపోతే నువ్వు అవినీతి చేయడానికే చేసినట్టు. ఇన్ని మోటార్లు ఎందుకు పెట్టినావు, ఇంత ఎందుకు చేస్తున్నావు, ఇన్ని మోటార్లు ఎందుకు పెట్టినావు, ఇంత ఎక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టినావు అంటేనే కేసీఆర్ తెలంగాణ కోసం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాడు, తెలంగాణ నీళ్లు తేవడం కోసం ఎక్కువ పెడుతున్నాడు అని అంటున్నంటే అంటే ఇది పెట్టద్దు అన్నట్ట. తెలంగాణ కోసం నీళ్ళు ఎక్కువ ఇయ్యద్దు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు అంటే ఎవరికి లాభం చేస్తున్నట్టు? ఇక్కడ కొంత సునిశ్చితంగా అర్థం చేసుకుంటే 100% ఇవ్వాలా. ఇది ఇంకొకటి ఏంది, మీరు ప్రధానంగా చేసే వాళ్ళ ఆరోపణ మీరు ఎక్సలేషన్ అంటే బాగా పెంచినారు, అంచనాలు పెంచి పైసలు తిన్నారు అంటారు. అంటే అంచనాలు పెంచి పైసలు తిన్నారు అంటే తక్కువ అంచనాలతోటి తక్కువ బడ్జెట్ తోటి ప్రాజెక్టులు కట్టాలి, మిగతా నీళ్ళని కిందికి వెళ్ళిపోవాలనే ప్రయత్నము. ఇవాళ 100% తెలంగాణ ద్రోహిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, నేను డైరెక్ట్ గానే అంటున్నాను, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని. ఎట్లా అంటే అది మనం ఆరోపిస్తున్న ఆరోపణ కాదు. మొదటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినారు. ఒకవేళ నిజంగానే ఆయన తెలంగాణ వాడుగా ఏర్పడ్డ తర్వాతనైనా ఉండదలుచుకుంటే ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని ఆంధ్రకు చెందిన చంద్రబాబు కూలగొట్టమని ప్రయత్నానికి పంపించినప్పుడు నా జన్మభూమికి నేను వ్యతిరేకంగా ఎట్లా చేస్తాను, నేను ఇందులో పాల్గొననని అనాల్సి ఉండేవాడు. కానీ ఆయన చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి ఆనాడు మొట్టమొదటిగా పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టి తెలంగాణ అస్థిరపరిచే ప్రయత్నంలో ఆయన మొదటి కుట్రదారుగా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పటికీ మళ్ళా చంద్రబాబు ఏదైతే ఆదేశిస్తున్నాడో ఆ ఆదేశానుసారమే ఇవాళ కూడా మొత్తము ఇక్కడ నీళ్ళనన్నిటిని ఆంధ్రాకి ఎట్లా పంపిణీ చేయాలనే దానికోసము అన్ని మీటింగ్లకు హాజరవ్వడమే కాకుండా ఇవాళ ఇప్పుడు బనకచర్ల ప్లేస్ లో వస్తున్నటువంటి నల్లమల్ల సాగర్ కు అనుమతి రావడానికి సంబంధించిన అన్ని రకాల ప్రయత్నాల్లో ఆంధ్రాకి సహకరించి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కుట్రలన్నీ బయటపడుతున్న వేళ ఇవాళ ఆయన ఏదో గొప్పగా మాట్లాడుతున్నారని అంటే ఆయన ఊరికే మాట్లాడతలేరు. ఇవాళ ఆయన స్పష్టంగా తెలంగాణ ద్రోహిగా ప్రజల ముందట ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఆయన ఏం చేస్తున్నాడు అంటే కావాలని. ఇవాళ మీరు అన్ని పత్రికలు చూస్తే మీరు చూడండి, ఆయన ఫోటోను బాంబేలో వెళ్ళి లాయర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్న ఫోటోను వేయించుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా దాన్నే ఇవాళ మొత్తం ప్రచారం చేస్తున్నది. అంటే ఈయన ప్రాజెక్టుల కోసం ఏదో పని చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం ఆయన బయటకు చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. లాయర్ దగ్గర ముఖ్యమంత్రులను నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? సెక్రటరీ వెళ్తే ఆయన మాట్లాడితే సరిపోతుంది సమాచారం ఇస్తే. కానీ తనను తాను తెలంగాణ వాడిగా నేను తెలంగాణ కోసమే పనిచేస్తున్నానని ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ఇవాళ ప్రజలు ఆయన తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఇవాళ టీఆర్ఎస్ వాదనల తర్వాత ఒకటొకటి నమ్మే పరిస్థితి వస్తున్నది. దాని తర్వాత ఇవాళ అట్లా ఎక్స్పోజ్ చేసుకోవడంతో పాటు తనను తెలంగాణ ద్రోహిగా ఎక్కడ ప్రజలు గుర్తిస్తారో గుర్తించకుండా దీన్ని డైవర్షన్ చేయడం కోసము నిన్న బీఆర్ఎస్ పార్టీ అసలు ఆ సభలోనే లేదు.
ఆయన ఉపన్యాసానికి కౌంటర్ ఇచ్చే వాళ్ళు కానీ, అభ్యంతరం పెట్టే వాళ్ళు కానీ, ఇంటరప్ట్ చేసే వాళ్ళు కూడా లేనప్పుడు అంత ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడ మనుషులు లేకుండా ఉన్నట్టు ఊహించుకొని అంత దుర్భాషలు ఆడాల్సినటువంటి పరిస్థితి ఎందుకున్నది? అంటే ఆయనకు తెలియక కాదు, తోచక కాదు, సైకలాజికల్ గా కొంత ప్రాబ్లం అని అందరు చెప్తున్నా, దానికంటే ముఖ్యంగా ఆయన విషయాన్ని పక్కదో పట్టించాలి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయం నుంచి డైవర్ట్ కాకపోతే ఆయన దొరుకుతున్నాడు, ప్రతి చోట దొరుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు అనుమతులు రాయలసీమది నేనే క్యాన్సిల్ చేస్తా అంటే ఆయన వద్దన్నాడు. ఇప్పుడు అట్లా కూడా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. చంద్రబాబు రేవంత్ పొత్తు అంటున్నారు కదా, రేవంత్ స్టేట్మెంట్ కు చంద్రబాబు ఎందుకు ఖండనిచ్చిందంటే చంద్రబాబును రాళ్లతో కొడతారు అక్కడ ఆంధ్ర వాళ్ళు. నువ్వు రాయలసీమను రేవంత్ రెడ్డి కోసం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావని అంటారు కాబట్టి చచ్చుకుంటూ ఇప్పుడు ఆయన లేదు లేదా అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తప్పు చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు దొరకగా తప్పదు. సో ఇప్పుడు నిట్ట నిలువుగా పచ్చిగా దొరుకుతున్న వేళ ఇవాళ వాళ్ళు ఏంది ఫ్రస్ట్రేషన్ కు లోనై ఈ విషయాన్ని చర్చకు రాకుండా ఈ మాట మాట్లాడతారా, ఇట్లా తిడతారా, ఈ భాష మాట్లాడతారా అనే దాని మీద చర్చ డైవర్ట్ చేయాలని ఒకటి. రెండోది ఏంటిదంటే మేము కూడా తెలంగాణ కోసం కొంత ప్రయత్నం చేస్తున్నాం, ప్రాజెక్టులకు మేము నీళ్లు పోకుండా ఆపుతున్నామనే ఒక ప్రయత్నం చేయడానికి ఆయన చూపించుకోవాలనేటువంటిది ఒకటి. అందులో భాగంగానే ఈ ప్రమాణాలు విమానాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద కృష్ణా మీద నీళ్లను అక్కడ జూరాలలో కట్టించడం ద్వారా 45 టీఎంసీలకే ఒప్పుకొని ఆ మిగతా వాటాను ఆంధ్రాకి అప్పచెప్పాలని. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు 1 టీఎంసీ 2 టీఎంసీలకు ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఎత్తిపోతే అవసరమైతే చంద్రబాబును మోడీని ఎదిరిస్తాననేటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక్క కృష్ణా నీళ్ల మీదనే వాటా కోసం కొట్లాడతావా? ఇవాళ కాళేశ్వరము కూలింది అంటున్నావు, నువ్వు అది డ్యామేజ్ అయింది అంటున్నావు. ఇవాళ ఇన్ని టీఎంసీల నీళ్ళు కిందికి పోతుంటే నువ్వు రిపేర్ ఎందుకు చేయలేదు? ఇప్పటికి కూడా మళ్ళా తుమ్మిడిహెట్టి అంటారు. 2 ఏళ్ల నుంచి తుమ్మిడిహెట్టికి పనులు ఏమాత్రం కూడా చేయరు. ఉన్న చెక్ డ్యాంలను కూడా పేలుతుంటే వాటికి రక్షణ కల్పించరు, పేలిన వాటిని రిపేర్ చేయరు. అంటే ఎక్కడైతే ఆంధ్రాకు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినట్టు చేస్తే, అంటే ఈ 70 ఏళ్ల సమైక్య పాలనలో ప్రాజెక్టులని చూపించి నీళ్ళనన్నిటినీ కిందికి మలుపుకపోయినట్టు ఇప్పుడు కూడా అదే జరగాలనేటువంటి ప్రయత్నానికి 100% ఈయన వత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి ఇవాళ ఆయన తెలంగాణ ద్రోహిగా ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు కాబట్టి తప్పకుండా ఆయన నేను కాదా ఇక్కడ బిడ్డను, నన్ను నమ్ముండ్రి, నేను తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పి తను చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఇంకెవరో ఆ మాట అంటున్నారా? అనరు కదా. ప్రతి తెలంగాణ వాడు తెలంగాణ బిడ్డనే కదా. కాదు నేను తెలంగాణ వాడిని నమ్ము అంటే నమ్ముతలేరు. ఆయన సమైక్యవాది, ఆయన చంద్రబాబు ఏజెంటు, ఆయన చంద్రబాబు మనిషి అనేది ప్రజలలో ఇంకా ఉంది. కాబట్టి దాన్ని పొడగొట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నము, తెలంగాణ తెచ్చుకొని కష్టపడి సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళా పొడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ కుట్రలను ఈ తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇంత దుర్మార్గం జరుగుతున్న వేళ కూడా ఇంకా ఏవో పైసలు అవి ఇవి లంచాలు ఇవి తిన్నారు అంటే నమ్మి మనం మన వాటాను బోడగొట్టుకుంటే శాశ్వతంగా తెలంగాణ కరువు ప్రాంతంగా ఏర్పడే ప్రమాదం ఉంటది. ఇవాళ ఎవరైతే చంద్రబాబు రేవంత్ కుట్రల మీద గట్టిగా మాట్లాడుతున్నారో హరీష్ రావు మీద కూడా కేసులు పెట్టాలని వాళ్ళ మళ్ళా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ మళ్ళీ కొత్త టాపిక్స్ తీసుకొచ్చి మళ్ళా డైవర్షన్ చేసి ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడే. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు గానీ ఇంకో కేసు గానీ ఇవన్నీ పెట్టిస్తున్నది తెలంగాణ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడే. 100% ఆయన పూర్తిగా తన పట్టును నిరూపించుకుంటున్నాడు. ఆయన తెలంగాణ భవన్ కి ఎప్పుడైతే ఈ ప్రగతి భవన్ లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పుడే 2 రాష్ట్రాలు నేను తెలంగాణ మీద ఇవాళ నేను పట్టు సాధించాను, నేను మీ ప్రగతి భవన్ లో నేను అడుగు పెట్టాను అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఇవన్నీ విషయాలను తెలంగాణ ప్రజానీకం సున్నితంగా ఆలోచించాలి. పార్టీలలో తెలంగాణ వదులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్న వేళ ఏ పార్టీలో ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించకుండా అన్ని పార్టీల వాళ్ళు మరొకసారి తెలంగాణ ప్రజల, తెలంగాణ ఆస్తుల, తెలంగాణ పరిరక్షణ కోసం